అణుతైలం వినియోగం. ఇది మనకు తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ సమస్య ఉన్నవారు, తరచు తుమ్ములు, జలుబుతో బాధపడేవారు, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి ఆయుర్వేదంలో అణుతైలం ఒక అద్భుతమైన పరిష్కారం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అణుతైలం అనేది చాలా శక్తివంతమైన మరియు ప్రాచుర్యం పొందిన నస్య ఔషధం. నస్య ఔషధం అనగా ముక్కుల్లో వాడేది. ఊర్ధ్వ జతృగత వ్యాధులకు, అంటే గొంతు పైన ఉండే భాగాలు, తల, కళ్ళు, ముక్కు, చెవులు, ఈ చికిత్సలకు వీటిని ముఖ్యంగా ఉపయోగిస్తారు. మరి దీని ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దీర్ఘకాలిక జలుబు ఉన్నవారు, సైనసైటిస్ ఉన్నవారు, ఎలర్జీ రైనైటిస్ ఉన్నవారు, ముక్కు దిబ్బడలకు ఇది బాగా సహాయపడుతుంది. మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. కంటి చూపు మెరుగుపడటంలో ఇది బాగా పనిచేస్తుంది. వినికిడి లోపాలు, అంటే మనకు చెవులు వినపడకపోవడం, ఆ లోపాలను నివారించడంలో ఇది బాగా తోడ్పడుతుంది. జుట్టు చిన్న వయసులోనే నెరవటం మరియు రాలటాన్ని కూడా ఇది చాలా బాగా అరికడుతుంది. మైగ్రేన్ తలనొప్పి, మెడ నొప్పులు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి దీనిని ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే లేదా ఉదయం స్నానానికి ముందు దీన్ని వాడటం ఉత్తమం. మనం వెలకిలా పడుకొని తల కొంచెం వెనక్కి వాల్చాలి. వాల్చిన తర్వాత ప్రతి ముక్కు రంధ్రంలో 2 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ వేయాలి. తర్వాత మనం గట్టిగా పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత అది గొంతులోకి వస్తే బయటకు ఉమ్మివేయాలి. దానిని ఎట్టి పరిస్థితిలో మనం మింగకూడదు. మింగితే మనకు కొంచెం చికాకు, అదో రకమైన పరాగ్గా ఉంటుంది. అనంతరం గోరువెచ్చని నీటితో మన నోటిని పుక్కిలుంచాలి. మరి దీని జాగ్రత్తలు తెలుసుకుందాం. మనకు జ్వరంగా ఉన్నప్పుడు, అజీర్ణంగా ఉన్నప్పుడు, వర్షంలో తడిసిన వెంటనే వాడకూడదు. ముఖ్యంగా 7 సంవత్సరాల పిల్లలకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు వాడవద్దు. వారికి వాడాలనుకుంటే వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. ఈ డ్రాప్స్ వేసినప్పుడు కొద్దిగా మంటగా లేదా తుమ్ములు రావచ్చు. అది సాధారణమే. కాకపోతే తీవ్ర ఇబ్బంది ఉంటే దాన్ని ఆపివేయడం చాలా ఉత్తమం. గర్భిణీ స్త్రీలు మాత్రం వైద్యుని సంప్రదించి మాత్రమే వాడాలి. ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు అణుతైలం వాడటం వల్ల శరీరంలోని పై భాగాల్లో ఉండే దోషాలు, అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అవన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని దినచర్యలో భాగంగా చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత కాబట్టి ఇటువంటి ఆయుర్వేద వైద్య చిట్కాలు ముందు ముందు మరెన్నో మీకు తెలపాలని మా కోరిక.
ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్పై నొక్కటం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.